చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏం చేయమంటావు? పోలీసులు వస్తారా? చట్టాలు వస్తాయా? లేదు కోర్టుకు వెళ్తావా? చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇలాగే వాళ్ళు కూడా తప్పు చేశారు, అందుకే కొట్టాను. ఎదుటి వాళ్ళను తప్పు పట్టే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఏంటి డ్రెస్? షార్ట్స్ స్లీవ్లెస్ సార్. షార్ట్స్ స్లీవ్లెస్. మీరిలా బట్టలు వైపు తిరగబట్టే వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. తప్పు మీలో కూడా ఉంది. వెస్టర్న్ కల్చర్ అని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వరల్డ్ మొత్తం గౌరవించే ఇండియన్ కల్చర్ పరువు తీయకండి. తలకాయ బలితే ఏమైతుంది? రక్తమే వస్తుంది. ఇప్పటిదాకా సర్కార్ జాగాల ఆరాంగా బతికిండ్రు. ఇంకా 10 దినాల్లో గిడ షాపింగ్ మాల్ షురూ చేస్తుండ్రు. మొత్తం ఖాళీ చేయండి. ఈయనకి ఖాళీ బ్లడ్ అయిపోతుంది. నక్రాలు చేస్తే మీకు హెడ్లు అయిపోతాయి. సమజైనాద్రా? మీనా, మీనా, ఇక్కడ. ఇది మా ఇల్లు. మీ ఇల్లా? ప్రియా, మా అన్నయ్య నీకు ముందే తెలుసా? తెలుసు. మీరిద్దరు ఫ్రెండ్సా? అవునన్నయ్య, నిన్న మా కాలేజ్ అడాప్ట్ చేసుకున్న నెహ్రూ కాలనీలో పెద్ద గొడవ జరిగింది. ఈ విషయం నాన్నకి చెప్పి హెల్ప్ అడుగుదామని నేనే రమ్మన్నాను. ఇలాంటి విషయాల్లో నాన్నగారి హెల్పా? చూడండి, ఇక్కడికి సూట్ కేసులు నిండా డబ్బు తేకపోతే ఏ మ్యాటర్ వర్కౌట్ అవ్వదు. మీరిచ్చే అప్లికేషన్ పిఏ గారి చేతిలోకి వెళ్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ గా డస్ట్బిన్ లోకి వెళ్తుంది. అంత వెటకారం వద్దులే అన్నయ్య, ఇక్కడ రికమెండ్ చేసేది నేను. రావే. వెళ్ళండి వెళ్ళండి. రామారా. నమస్తే సార్. మీనా చెప్పింది ఆ స్లమ్ మ్యాటరేగా? పీకే బాబు సార్, పాపకి బెస్ట్ ఫ్రెండ్, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. మరి ఆ చంద్రముఖి రియాక్షన్? ఓ అర్థమైంది. లెక్క లెక్క లెక్క. చూడమ్మా, నాకు మీటింగ్ టైం అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నీ అప్లికేషన్. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామండి? బయట వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మా తోడులు కాబోతున్నారు. అంటే మినిస్టర్ గారు ఒప్పుకున్నారా? డోంట్ వర్రీ, నేనున్నాను కదా సార్. మీ బామ్మర్ది మేజర్ సూర్య గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. బయట వెయిట్ చేయమని చెప్పు. సార్, మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు. Would you like to have some beer? Okay. సార్, సార్ బయట మీ బామ్మర్ది గారు. బయట వెయిట్ చేయమని చెప్పానా? గో. పిలవండి సార్, కావాలంటే నేను బయట వెయిట్ చేస్తాను. భలే వరే, వాడిని అలా బయట కాసేపు వెయిట్ చేయిస్తే వాడికి కావాల్సిన చోట కాలి వాడైపోతాడు. మీరు తీసుకోండి సార్. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. నా మీద అరుస్తారేంటి సార్? వాళ్ళు టీ తాగాల బీర్ తాగాలని డిస్కషన్ చేసుకుంటున్నారు. వెళ్ళి వాళ్ళ మీద అరవండి. ఏంటిది బావా? బావా ఏంటి? ఇది ఆఫీసు. కాల్ మీ సార్. సార్, వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు. వీళ్ళ స్థలాలకు పట్టాలు ఇప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం. అలా జరగడానికి వీల్లేదు. వీలేదంటానికి నువ్వెవడివి? నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా? ఇవ్వరు. ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ దారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది? స్టేట్ డెవలప్ అవ్వడం కాదు, మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడు పోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. తినే తిండి, తాగే మందు, కూల్ డ్రింక్స్, కట్టుకునే బట్టలు, ఆఖరికి కర్చీఫ్లు, షూ, సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీయులు బాగుపడుతున్నారు. ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు. పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. Stop it! You're talking too much.
అయినా ప్రతి వేస్ట్ పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ కలెక్టర్, కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదే ఏమో. గవర్నమెంట్ కి 2 రూపాయలు కడితే చాలు. మీరే కాదు, చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ. నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కలేదు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టే మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు. జరగనివ్వదు. జిల్లా కలెక్టర్ అనుకున్నావా లేక బిల్ కలెక్టర్ అనుకున్నావా? అక్కడికి వెళ్ళి ఏదేదో వాగేవట. అయినా అది ఆయన ఆఫీసు, ఆయన ఇష్టం. అడగడానికి నువ్వెవరా? కలెక్టర్ ఆఫీసు నాన్న నీ మొగుడికి పసుపు కుంకాల కింద ఇచ్చింది కాదు, ప్రజల సొమ్ముతో కట్టింది. అది పబ్లిక్ ప్రాపర్టీ. ఎందుకు అనుకుంటావు? వాడి ఇంటి పనోడు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొట్టా మరి. వాడి ఇంటికి పనివాడైతే నీ మొగుడు ప్రజలకు పనివాడు. వాడు తెలియకుండా చేసినందుకే నువ్వు కొట్టి చెప్పావు. నీ మొగుడు తెలిసే చేశాడు. అయినా నేను తిట్టి చెప్పాను. సంతోషించు. చూడండి నాన్న, వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు. సూర్య, ఆ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో నువ్వు కలగ చేసుకోకు. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ ఎంతో మంది చిన్న వాళ్ళు బలైపోతున్నారు. బలైపోవడం ఏంటి? ఎన్ని వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి తెలుసా? ఎన్నో వేల మంది ఇళ్లు లేక రోడ్డున పడతారు. ఎన్నో లక్షల మంది నిరాశ్రయులవుతారు. అది మీకు తెలుసా? మంచో చెడు పర్మిషన్ ఇప్పించింది నేను. చెడు అని తెలుస్తోంది కదా, పర్మిషన్ క్యాన్సిల్ చేయండి. చక్రవర్తి, కాంప్లెక్స్ శంకుస్థాపనకి ఏర్పాటు చేయి. ఎవడేం పీకుతాడో చూద్దాం. ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వీల్లేదు. ఆపే అధికారం నీకు లేదు. సిటీ సివిల్ కోర్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. సిటీ సివిల్ కోర్ట్ ఆర్డరా? ఎలా ఇచ్చింది? ఎందుకు ఇవ్వకూడదు? మీ పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టు పేదవాళ్ల భూములతో ఆడుకుంటుంటే కోర్టులు జడ్జిలు గంగిరెద్దులా తలాడిస్తారనుకుంటున్నారా? 30 సంవత్సరాలుగా వీళ్ళందరూ ఇక్కడే బతుకుతున్నారు. వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం వీళ్ళ చేత పన్నులు కట్టించుకుంటోంది. ఇవిగోండి, వీళ్ళు కట్టిన వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ మున్సిపల్ టాక్సెస్ బిల్స్. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అడ్వర్స్ పొజిషన్ కింద వీళ్ళనే యజమానులుగా డిక్లేర్ చేస్తూ వీళ్ళకే ఈ భూమి చెందుతుందని తీర్పిచ్చింది. వీటిని అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. తమాషాగా ఉందా? 5,000 కోట్ల ప్రాజెక్టురా. వాణ్ణి మేనేజ్ చేయాలి, వీణ్ణి మేనేజ్ చేయాలని ఆ దుబాయ్ వాళ్ళ దగ్గర ₹1,00,00,000 కమిషన్ అందరం కలిసి దొబ్బి తిన్నాం. ఇప్పుడు వాళ్ళు దుబాయ్ లో ఉన్న నా ఆస్తులకే ఎసరు పెడతారు. నీకేం పోయింది? కొడుకు కాకరకాయ అని చాతకాని బాబుని ఎంతైనా వాడు స్టే తెచ్చే వరకు వీడెం బికినట్టు నల్ల కోటు వేసుకుని కోర్టులో అంటూ మోడలింగ్ చేశాడా? రై, నా గురించి మీకు బాగా తెలుసు. నీ కొడుకును అన్ని మూసుకొని ఇష్యూలోంచి తప్పుకోమని.